నందివాడ గుడ్లవల్లేరులో తీవ్ర ఇబ్బందికరంగా ఉన్న రహదారులను వెంటనే మరమ్మతులు చేసి అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామన్న ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. గుడివాడ నియోజకవర్గంలో రోడ్ల సమస్యల పరిష్కారానికి రాబోవు బడ్జెట్లో నిధులు మంజూరు చేస్తానని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. గుడివాడలో పర్యటించిన మంత్రి జనార్దన్ రెడ్డి దృష్టికి రోడ్ల సమస్యను ఎమ్మెల్యే రాము తీసుకువచ్చారు. నందివాడ మండల పరిధిలోని పోలుకొండ ఇలపర్రు మధ్య 6 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి 5 కోట్లు, గుడివాడ పోలుకొండ తానుకొల్లు రహదారి నిర్మాణానికి 12 కోట్లు, గుడ్లవల్లేరు మండలంలోని జమిగొల్వేపల్లి అడ్డాడ రహదారి నిర్మాణానికి 6 కోట్ల రూపాయల అంచనా ప్రపోజల్ ను మంత్రి జనార్దన్ రెడ్డికి ఎమ్మెల్యే రాము అందజేశారు. ఈ 3 రహదారుల ఆవశ్యకతను ఆయన మంత్రికి వివరించారు. ఎన్నో వేల మందికి ఇబ్బందికరంగా ఉన్న రహదారి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే రాము విజ్ఞప్తి చేశారు. రోడ్లు ఆవశ్యకతను గుర్తించిన మంత్రి జనార్దన్ రెడ్డి రాబోవు బడ్జెట్లో రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని ప్రకటించారు. అంతేకాకుండా ఆ రోడ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రారంభోత్సవానికి తిరిగి గుడివాడ వస్తానని తెలిపారు. మొహాల్లోనూ ఆనందం చూస్తుంటేనే మనం మినిస్టర్ గారికి జనార్దన్ రెడ్డి అన్నకి అర్థమైపోయింది మనం ఎంత బాధలో ఉన్నామనేది. నిజంగా చాలాసార్లు చెప్పినా కానీ అర్థం కాదు ఎవరికైనా కానీ. ఎంత ఎక్స్ప్రెస్ చేద్దామన్నా కానీ ఎగ్జాగరేషన్ ఉంటుంది కాబట్టి ఎవరికాళ్ళు డిస్కౌంట్ చేసుకుని చాలా తక్కువగా తీసుకుంటారు. ఈ గుడివాడ నిజంగా నెగ్లెక్టెడ్ అండి అంటే ఎవరికైనా కానీ ఓకే అన్నీ నెగ్లెక్టెడ్ అనే ఉద్దేశంతో ఉన్నాయి. చాలా చోట్ల మీకు మన మిగతా ఎమ్మెల్యే సహచరుల ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నప్పుడు కూడా మా గుడివాడ చాలా దారుణం అంటే పెద్ద మీ గుడివాడ ఏందే మాది అట్టగా ఉంది, ఏ ఊరైనా అట్టగా ఉందని చెప్పేసి తిట్టేవాళ్ళు కానీ అనేవాళ్ళు. సో కాదు, మీరు వచ్చి ఒకసారి చూస్తేనే మీకు అర్థమవుద్ది మా గుడివాడ పరిస్థితి ఏంటనేది. ఎందుకంటే నిజంగా గతంలో ఉన్న వ్యక్తి కనీసం ఈ యొక్క సమస్య ఉంది అనేది కూడా అడ్రస్ కాదు, తెలుసుకునే ఉద్దేశం కూడా చేయలేని పరిస్థితి. కాబట్టి అలాంటి పరిస్థితి వచ్చింది మనకి, మీ అందరికీ తెలుసు. కానీ ఈ ఒక్క రోడ్డు మనలో ఎంత ఎమోషన్ తీసుకొచ్చింది అనేది అన్న చూశారు. ప్లస్ రోడ్డు ఇంతకుముందు పరిస్థితులు కూడా చూశారు మొత్తం. సో ఇంత దారుణమైన పరిస్థితిలో గుడివాడ ఉందనేది కూడా గ్రహించారని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి మిగతాగా మనకు కావాల్సిన మెయిన్ రోడ్ల వరకే అడుగుతున్నాము, ఎక్కువ అడగట్లేదు. మొత్తం మీద 3 రోడ్లు శాంక్షన్ చేయమని చెప్పి చాలా స్ట్రాంగ్గా రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అందరి తరఫున. ఇప్పుడు వచ్చిందంతా ఇప్పుడు ఈరోజు గుడివాడలో జరిగినటువంటి R&B డిపార్ట్మెంట్లో జరిగినటువంటి ఈ అభివృద్ధి పనులు చూడాలని తమ్ముడు రామన్న చాలా రోజుల నుంచి కూడా ఒకసారి రానంటే వస్తాను కానీ నువ్వేం కోరొద్దన్నాడు. రామన్న ఎప్పుడు కోరకుండానే కోరుతుంటాడు. అసెంబ్లీలు ఎదురైనా డిన్నర్లో ఉన్నా భోజనం చేస్తున్నా పక్కన కూర్చుంటానే అన్న రోడ్డు అంటాడు. ముఖ్యంగా మీకు అందరికీ ఇక్కడికి వచ్చేటందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, పత్రికా విలేకరులకు, వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఎన్నో చోట్ల చూస్తూ ఉంటాం మేము కూడా ప్రోగ్రామ్స్ కానీ, చాలా మటుకు నేను కూడా ఇప్పుడు 24 గంటలు ప్రజల్లోనే ఉంటాము. ఒక చిన్న పిల్లలకు కానీ ఆ ప్రాంతంలో ఉండేటువంటి వారికి ఒక సహాయం చేస్తే కొన్ని కోట్ల రూపాయలు కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా కానీ వారి రుణం తీర్చుకోలేము. అటువంటిది గుడివాడలో కేవలం ఒక బైపాస్ రోడ్లో ఇందాక చూస్తే ఆ పిల్లలు వాళ్ళ దగ్గర కల్మషం ఉండదు, ఏమి కల్మషం తెలియని ఉపయోగాలు ఒక దేవతలతో సమానం ఆ పిల్లలందరూ. వాళ్ళ ఆనందం చూస్తూ ఉంటే నాకే కళ్ళంటే నీళ్ళు వచ్చాయి. అంటే ఎంత పాపం జరిగింది ఇన్నాళ్ళు ఇక్కడ. గత 5 సంవత్సరాలు ఏం కోల్పోయారు గుడివాడ ప్రజలు. 20 ఏళ్ళు అంటే ప్రజలు ఓపిక పట్టారు. రావణాసుడికి ఎప్పుడు పోతాడా, ఏం కథ, ఎప్పుడు జరుగుతుందని చెప్పి రాముని కోసము, రావణాసుడు పోయేంతవరకు రాముని కోసం చూశారు. గుర్తుపెట్టుకోవాలి ఇదంతా కూడా. అంటే కాలక్రమంలో ఎప్పుడైనా ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుంది. అంటే కొన్ని కారణాల వలన రావణాసుడు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇంకొకసారి పరీక్షిద్దాం అని చెబుతారు. సమయానుకూలానికి రాక ఎంతో అన్యాయం జరిగింది గుడివాడకు. సరే, గత పాలకుడు ఎన్నో ఏళ్ళు పరిపాలించినా ఏదో ప్రగల్భాలు పలకడం, వాళ్ళ గొప్పలు మాట్లాడడం, అనరాని మాటలు అనడం, ఒక పద్ధతి లేకుండా బతుకుతే ఏమవుతారో ఇప్పుడు చూశారు. ఏమైపోయినాడో కూడా ఈరోజు చూశారు. ఈరోజు వచ్చిన వెంటనే
తనకు బాధ్యత ఉంది, ప్రజలు గెలిపించారు అనేటువంటి ఉద్దేశంతో రామన్న ప్రతిరోజు కూడా ఏది ఉన్నా కానీ కూడా అభివృద్ధి గురించి, ప్రజల సంక్షేమం గురించి, అదేవిధంగా ఆ యొక్క గ్రామాలలో గురించి కూడా ఒక బాధ్యత. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి, కూటమి పార్టీకి ప్రజలు ఈరోజు మంచి మ్యాండేటరీ ఇచ్చారు. 164 సీట్లు ఇచ్చి ఈరోజు మమ్మల్ని కూటమి పార్టీ ప్రజలను అందరూ కూడా గెలిపించారు. అటు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఇటు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం మీద, మోడీ గారి మీద నమ్మకం, ఇవన్నీ కూడా కలిసి ఈరోజు మనల్ని అందరినీ కూడా ప్రజల దగ్గరికి తీసుకువచ్చాయి. ఏదేమైనా ఇప్పటికీ అటు సంక్షేమం, అభివృద్ధిని కూడా మనం సమపాలలో చేస్తున్నాం. రాష్ట్రంలో గత 5 సంవత్సరాల కాలంలో R&B డిపార్ట్మెంట్కి సంబంధించి R&B డిపార్ట్మెంట్ను మొత్తం రోడ్లనంతా కూడా నిర్వీర్యం చేసినారు. దాదాపుగా నేను వచ్చిన తర్వాత 25,000 కిలోమీటర్లు పార్ట్ హోల్స్ అంటే గుంతలు గలగంటే అవకాశం, గుంతలు ఉండేటివి కూడా మేము చెక్ చేస్తే 25,000 కిలోమీటర్లలో గుంతలు పడితే వాటన్నిటిని కూడా కేవలం 9 నెలల కాలంలో 1061 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాడిని కూడా పూడ్చడం జరిగింది. గుంతలు పూడుస్తానే సరిపోదు, అవి మళ్ళీ వర్షాకాలం వస్తే ఇబ్బంది అవుతుందని ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కంబైన్డ్ రాష్ట్రంలో కానీ ఇప్పటికి కానీ రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ కూడా ఇప్పటి వరకు 3,000 కోట్ల రూపాయలు ఒకే సంవత్సరంలో ఈరోజు మేమంతా కూడా శాంక్షన్లు ఇచ్చి పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. 3,000 కోట్లు వచ్చిన తర్వాత ఈరోజు గుంటూరు జిల్లాలో, ఇది కృష్ణా జిల్లాలో ఇక్కడ తీసుకురా, శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరదోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.